నా పేరు రేణేందర్ గౌడ్. ఈయన ముకురాల వెంకటయ్య మా పెదనాన్న. ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల నిమ్స్కి తీసుకొచ్చాను. ఫస్ట్ అక్కడ ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ నుంచి నిమ్స్లో రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి మేము రక్ష రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 11 days వరకు అవుతుంది. డైలీ ఫిజియోథెరపిస్ట్ మేడం డైలీ 45 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 45 minutes ఫిజియోథెరపీ చేయడం వల్ల ఈ వ్యక్తి టోటల్గా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడు. ఇలాంటి కాళ్ళు చేతులు కానీ ఉప్పులకి ఏది లేకుండా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేడం ఫిజియోథెరపీ చేయడం వల్ల 45 minutes మార్నింగ్ ఈవినింగ్ చేయడం వల్ల డైలీ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం. డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండడం, సార్ కూడా వచ్చి చూడడం, అలాగే స్టాఫ్ కూడా చాలా మంచిగా చూసుకోవడం. రిపోర్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే రికవరీ అయ్యి తొందరగా బయటికి వెళ్తున్నాం. ఇంకా మాకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రీజనబుల్ ప్రైస్లోనే మాకు బెడ్ ఛార్జెస్ కానీ ట్రీట్మెంట్ కానీ జరిగింది. ఇక్కడ చాలా మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ కూడా ఎప్పటికప్పుడు మనకి 24/7 అందుబాటులో ఉంటాడు. రెస్పాన్స్ చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది ఇక్కడ. మీరు కూడా ఎవరైనా రావాలదలుచుకుంటే రక్ష రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి జాయిన్ అవ్వండి. ఇలాగా లేచి నడిచి వెళ్ళిపోతారు. కొద్దిగా కాల్జీ మీద పడిపోయినట్టు వచ్చింది. వీడికి వచ్చినాక మంచిగా రిహాబిలిటేషన్ సెంటర్ ఎండి గారికి, సార్ వాళ్ళకి, స్టాఫ్కి, మేడంకి, అందరికీ, రిసెప్షనిస్ట్ మేడంకి, మెడికల్లో ఉన్న మేడంకి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం.